పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే. వాగుల్లో ఒక్కల్లో ఆ సేలల్లో బదులంగుండాలే భూమి తల్లి సాక్షిగా సేమంగుండాలే. క్లాప్స్ బా. తండ్రి నిన్నే చూడాలని ప్రియుడానితో ఉండాలని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. తండ్రి నిన్నే చూడాలని ప్రియుడానితో ఉండాలని. ఎవతురా అదే తండ్రి నిన్నే అంటుందే మళ్ళా ప్రియుడాని అంటుందే. యాడ దొరికింది సంతరా ఇదే. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా నీగా వరపశందన. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో ఏ నెంబరు? తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. యేసు కథపై ఆడైతా యారాలు తిరక ముడియదులే. కమ్ ఆన్. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. అంత ఒకసారి కాకుండా ఈ మాత్రం దానికి మతం మారడం ఎందుకు? ప్రదక్షిణ పదే యేసునాథ ఇత్మహే మాదా పుత్ర ఇది మగే తన్నో జీసస్ జీసస్ ప్రచోదయాద్. మహాయజ్ఞ మహానైవేద్యం సమర్పయామి. ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది, అవన్నీ రాకుండా ప్రేర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతూ ఉండేవి, అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. మంచి మంచి కట్టుబాట్లు సార్. కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. వా నా తల్లే. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభువా, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభువా, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయని. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. విశ్వాసం తనుకుంది, ఎస్ గాని వాడింది, ఎస్ ప్రార్థన చేయించుకోగానే ఎస్ అప్పటి నుంచి కూడా ఎస్ ఇంట్లో ఎలుకలు గాని బొద్దింకలు తిరగడం లేదు. గుడ్డేం కాదు. మా కాపులకు దేవుడు కాదండి అని అంటావా? అసలు 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 నంబర్ 1 కాపు యేసుక్రీస్తు వారు. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటాడు కదా, నేను నాటిన ద్రాక్ష తోటను దేవారాత్రులు కాపాడుచున్నాను, కాపు కాయిచున్నాను. కాపుల రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మేము కమ్మోళ్ళం అండి, మాకు దేవుడు కాదంటావా? ఆయన మాటే కమ్మదా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. మేము మాదిగోళ్ళం అండి, యేసు ప్రభు మా దేవుడు కాదంటావా? దండోర చేసిందే బైబిల్. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఎవరు బైబిల్ దేవుడు ఎవరు? బైబిల్లో దేవుడు ఎవరు? యెహోవా. థ్యాంక్ యూ నాన్న, నీ పేరు కూడా అదే. ప్రామిస్. మరి యేసు ఎవరు? దేవుని కుమారుడు కదా. సో మొత్తానికి ఇద్దరు ఉన్నారు. తండ్రి కుమార పరిస్థితి ఒకడే దేవుడు. మా హస్బెండ్ కి HIV పాజిటివ్ ఉందండి. నాకు కూడా 13 సంవత్సరాల నుంచి ఉంది. అయ్యయ్యో, సానుభూతి వద్దురా.
అయ్యగారు ప్రేయర్ చేశాక నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి. అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చానండి. తన సమస్యను ఇట్లా రాసుకుని హెచ్ఐవి అని నా దగ్గరకు వచ్చే పేపర్ ను ఓపెన్ చేసి ఏం చేద్దామంటావు మరి? నేను చేతులుంచి ప్రార్థన చేశాను. మీ రిపోర్ట్స్ అన్ని మారిపోతాయిపోన్నాను. ఇప్పుడు చూడండి, ఈ ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య. ఒక మాఫియాలో భాగమని అతనికి తెలియదు. ఇండివిజువల్ గానే మీరు నేను దేవుడి పని చేస్తున్నాను అనే భ్రమలో మొత్తం భారతదేశాన్ని క్రైస్తవమయం చేయాలనుకుంటారు మీరు. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? విదేశాల నుంచి మన దేశానికి ధనం వచ్చేది దేనికంటే అందరినీ క్రైస్తవులుగా చేయమనేనండి. ఎందుకు? వీళ్ళందరినీ ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారండి, వాళ్ళంతా మాలాంటి సేవకులకి నెల నెల ఇంత ధనం అని ఇచ్చి సువార్త ప్రకటించండి అని చెప్తా ఉంటారండి. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? సువార్త ప్రకటించడం అంటే ఏంటి? వెంకన్నబాబు గుడికి వెళ్ళేవాడిని మాన్పించేసి యేసుబాబు గుడికి తీసుకురావడమే. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. సువార్త ప్రకటించడం అంటే ఏంటి? వెంకన్నబాబు గుడికి వెళ్ళేవాడిని మాన్పించేసి యేసుబాబు గుడికి తీసుకురావడమే. సోమవారం శివాలయానికి వెళ్తున్నాడు, శివాలయాన్ని వదిలేసేసి యేసు దేవాలయానికి రమ్మంటమే. ఇలాగ ఏదన్నా చేయటమేండి. ఇలా సంగీతంతో చంపే ఆ వింత హంతకుడు ఎవరబ్బా? ఇక్కడ చూసినట్టుందండి. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. ఏం జరిగిందంటే ఈయనకి జాండిల్స్ అయినాయి. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. తీసుకెళ్ళినంత ఇమేజ్ హాస్పిటల్ అమీర్పేటలో ఉంటుందండి. ఇప్పుడు కూడా ఉంది ఇమేజ్ హాస్పిటల్. తీసినప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే జాండిల్స్ అయినాయి, నెత్తికెక్కినాయి, కిడ్నీలోకి వెళ్ళిపోయినాయి, 600 షుగర్ ఉంది, ఈయన బతకలేదని చెప్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. లేవండి బాత్రూమ్ పోసుకోండి, జాండిల్స్ పోతే ఎక్కువ బాత్రూమ్ పోసుకుంటా అని చెప్పితే అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. లేచి ఇట్లా చూసి కళ్ళన్నీ దాలేశారు. మొత్తం ఈ కళ్ళు ఇట్లా అయిపోయినాయి, ఈ కళ్ళు ఇట్లా వెళ్ళిపోయినాయి, ఇంత గుడ్లు అయిపోయినాయి. అయ్యో సానుభూతి వద్దురా. నేను చేయాలి అర్థం కాని పరిస్థితి. తీసుకున్న తర్వాత 3వ రోజు అయిపోయిందమ్మా, చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి అన్నారు. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. గుండెల బాదుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుందా, బయట ప్రార్థన చేయడానికి అవకాశం లేదని. మెల్లగా ఒక స్వరం వినపడుతున్నది, నాకు ఒక స్వరం వినపడుతున్నది, నువ్వు భయపడకు, 4 గంటల్లో ఆయన బతికిస్తానని. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4 గంటల తర్వాత అని ఇట్లా కండ్లు తెరిచి ఇట్లా అన్నారంట, చేతి ఇట్లా అన్నారు. చాలా పాపం రా. గబుక్కున ఉన్న పేషెంట్, పోలీసు వాళ్ళు, డాక్టర్స్, ఉన్న పేషెంట్లు, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చేసారు. శవం బతికింది, శవం బతికింది, శవం బతికింది అంటున్నారు. ఇక నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఒక ముసలమ్మకి చెవులు వినపడమంట. ఆమెను తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోపెట్టారు. దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. నేను డిష్ అన్నాడు అంతే, ముసలం పడిపోయింది. ఆ రోజు ఏం జరిగింది స్వామి? మేము పడిపోయింది అనుకున్నాం. ఎలా జరిగింది? సౌండ్కి చచ్చిపోయింది. సౌండ్కే చచ్చిపోతారా? అప్పుడు ఆమె స్పీకర్ పక్కన కూర్చుంది. ఆ ముసలమ్మ చచ్చిపోగానే ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను
వీడిని ఏ గారు పెచ్చ కొట్టారు. నేను ఎలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా రా గుర్రప్ప అని కుమ్మేశారు. అప్పటి నుంచి నా భయం నాది. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.